జితేంద్ర ప్రీతను భయంకర దక్షిణ పాలికలో వేయండి, తూర్పు పాలికలో వేయండి, తూర్పు పాలికలో తర్వాత దక్షిణ పాలికలో ఇమంజవ ప్రతిరమహాంగిర పితృభిద్ధం విధాన ఆత్మామంద్ర ఆగవిజద్దావహం వేనారాజన్ అభిజామాదయస్వా జవాయ సౌకం సురదేమాయ జూదా వేజభగం హైజ్ఞో గచ్చతిజ్ఞతో అనంకృత అయిందా దక్షిణ పాలికలో వేసిందా ఓం ఇవం మే మనుష్యధి ఓం ద్యాదునియాద్భావిరాదికేతాయా బ్రహ్మణావంతవాన్ సదాజ ఆ తేజమానోవర్భేడమానో వరిణ బోధ్యుర్దుకుమాన్ ఆది ప్రమోజీ పశ్చిమ దిక్కు పాలికలో వేయండి సోమోధేనుగో సోమర్మంతవాచకో సోమ వీరంకరపణ్యం ధాతో సాధన్యం విదధ్యకం జీవభేయం వితునిం యోషదాజస్మే ఆప్యాజస్మే దేవిశ్వరస్వామరెడ్డి భవాజస్య సంగతే అయిందా మొత్తం మట్టి నవధాన్యాలు మొత్తం వేసేయండి, అన్నిటి మీద మొత్తం వేసేయండి. ఓం మా పౌష్ఠామజో భవస్థానభోర్జయధాధనామేహనాయక్షతేయోవశివతమోదస్య భాజయతే హనః ఔషధీరమాత్రః తస్మారంగమామవోయ శిక్షయా యన్వథాభోజన యథాజనః హిరణ్యవర్ణాసీయఃపావకాయాస్యాదర్గస్య మొత్తం వేసేయండి. గర్భంధధిరేణ నవధాన్యాలు మట్టి సాగో రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే మట్టి నవధాన్యాలు మొత్తం మధుస్తుతచ్యుత యోయాః పావకాస్తాన ఆపశ్యగ్గుస్త్యో నాభవంతు యాసాన్ దేవాదిర్మందిపక్షయాంతరిక్ష బహుధాన్విష్ట యా పృథివీం వయసో వందంతి శుక్రాస్తాన ఆపశ్యగ్ పవమానుస్వర్జన పవిత్రేణ విదర్శనే పోదాదమనాదమాపనందవాదేవదనా పరమందవరబోధియా పోసిండ్రా నీళ్లు చల్లుతూ ఉండండి. అగ్నేవిర్ధమందరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సకేన జాయితం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి ప్రతిదేవ్యాగా ఆదోస్తే భక్వే సర్వవిధ పృష్ఠాదయామత సమాధ్యేజు ఉస్యామవత యోరగీనాం అధ్యయదీర్ఘమృతో తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిరపథోద్గో పామాని స్వస్తేని సుదుఘాయ వయస్వతి హృదిభి సమృద్ధోర్ధ బ్రాహ్మణే స్వర్ధగోహితో పావమానీర్దిహిందునః ఇవం లోకమధో అవంకామాంతమర్ధిందునః దేవీర్దేవే సమాభృతా పామాని స్వస్తేని సుదుఘాహి ఘృతశ్చిదః హృదిభి సమృద్ధోర్ధ బ్రాహ్మణే స్వర్ధగోహితో येन देवाः पवित्रेण आत्मानं पुरते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्दमां प्राजापत्यं पवित्रं शतोद्यामको हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म मुनिमहे इन्द्रसुनीतीतो हवापुनातो सोमस्तस्यावरुणसमीज्याय यमो राजा आवरुणाभिनाथमा जातवेदामूर्जयन्त्या पुनातु అన్నిటి మీద తమలపాకులు పెట్టి ఒక్కొక్క పక్క పెట్టండి. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః బ్రహ్మాణం ప్రజాపతిం హిరణ్యగర్భ చతుర్ముఖమావాహయామి. ఓం భూర్భువస్వః శవం వజ్రణం శచీపతిం ఇంద్రగుం శతక్రతుం ఆవాహయామి. ఓం భూర్భువస్వః యమం వైవస్వతం పితృపతిం ధర్మరాజమావాహయామి. ఓం భూర్భువస్వః వరుణం ప్రచేతసం సురూపిణం అపాం పతిమావాహయామి. ఓం భూర్భువస్వః నిశాగరం ఇంద్రం సోమమశిశినం నిశాగరం ఇంద్రం సోమమావాహయామి. అయిందా? ఒక్కొక్క పక్క పెట్టి అక్షతలు వేయండి అన్నిటి మీద. ఇంద్రాజ నమః అగ్నజే నమః జమాజ నమః నృతజే నమః వరుణాజ నమః వాజవే నమః కుబేరాజ నమః. ఆవాహితాభ్యः సర్వాభ్యో దేవతాభ్యో నమః. నమోస్తు బ్రహ్మణే తుభ్యం నమస్తుభ్యం చతుర్ముఖ అంకురాత్మనకం గర్భసబలంకుర మే ప్రభో. నమోస్తు వజ్రిణే తుభ్యం నమస్తుభ్యం జజీపతే శోభనాని సురాధీశ ప్రవృద్ధిం కురు మే ప్రభో. భాస్కరాయ నమస్తుభ్యం ధర్మరాజాజితే నమః. శోభనానాం ప్రవృద్ధిం మే గురు సోమ నమో నమః.
वरुणाय नमस्तुभ्यं प्रतीच्याः पतये नमः अपाम्पते शोभनानि प्रवृद्धिं कुरु मे प्रभो नमोऽस्मि नेतुभ्यमुदीच्याः पतये नमः शोभनानां प्रवृद्धिं मे गुरु शोभनमो नमः भूर्भुवस्सुवः वरुणाद्यावाहिते ब्रह्मादिमण्डलाधिष्ठित आवाहित देवताभ्यो नमः स्थिरा भवन्तो वरदा भवन्तो मुखा भवन्तो प्रसन्ना भवन्तो स्थिरादनं कुर्वन्तो పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేయండి ఒక్కొక్క పువ్వు పెట్టండి చెప్పండి బ్రహ్మ ఇంద్ర యమ వరుణ కుబేర అష్టదిక్షు దేవతాభ్యః నమస్కృత్య అగ్నిని జ్వలింపచేయండి తొందరగా ఏమైంది నాయన అయిందా ఆచమనం చేయండి తండ్రి ఆచార్య ఆజమ్య కేశవాజ స్వాహ నారాజనాజ స్వాహ మాధవాజ స్వాహ గోవిందాజ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పూర్వోక్తే మంగళవిషేంద్ర విశిష్టాజాం శుభతిథౌ చెప్పండి మమ కుమారం ఆయు వర్చో యశోబల అభివృద్ధి అర్ధం కేశానాం సర్వదా స్నిగ్ధత్వ కుసుమగర్భత్రయ సిద్ధ్యర్థం చౌలేన కర్మణ సంస్కరిష్యే అయ్యా నీళ్ళు వదిలిపెట్టుండి అయ్యా అదిదేనో మన్యస్వ అదిదేనో మన్యస్వ అనుమతేనో మన్యస్వ సరస్వతేనో మన్యస్వ దేవసవిత ప్రసుభా అయిందా దాదాదునో ఏకం ద్వే త్రీణి చత్వారి అమ్మ ఇంతకుముందు 4 సార్లు వేసిండ్రు కదా అట్టనే మళ్ళీ వెయ్యాలి తీసుకోండి శుక్రవాళ్ళు తీసుకోండి నెయ్యి దగ్గర పెట్టుకోండి అరే నేను చెప్పిందేమారా దర్భలు కట్టగట కత్తిరించినమంట అరే ఇంత దర్భలు కట్ చేసి ఇవ్వాలి దర్భలు ఎక్కడున్నాయిరా కట్ చేయి గింతే కట్ చేసి వాళ్ళకి ఇయ్యడానికి వస్తుంది మనిషికి 20 దర్భలు ఉండాలి దర్భలు కావాలి అయిందా వేసిండ్రా ఓం అమ్మా మాట్లాడొద్దు నెయ్యి వేసిండ్రా ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం దాదునో రజమేషానో జగతస్పతి సనః పూర్ణే వన్నవనత్ స్వాహ ధాత్ర చెప్పండి ధాత్ర ఇదన్న మమ అయిందా మళ్ళా ఏకం ద్వే త్రీణి చత్వారి దాదా ప్రజాజాబుతరాజ ఈశే ధాదేదం విశ్వం భువనం జజాన దాదా పుత్రం యజమానాయ దాదా తస్మా ఉహవ్యం ఘృతవద్విధేవ స్వాహ చెప్పండి ధాత్రే ఇదన్న మమ ఓం దాదునో రజిం రాజీం జీవాతుమక్షితాం వయం దేవస్య ధీమహి సుమతిగుం సత్యరాధస స్వాహ ధాత్ర ఇదన్న మమ దాదు దాశుషే వసోని ప్రజాగామాజ మీఢుషే దురోణే తస్మై దేవా అమృతా సంయయంతాం విశ్వే దేవాసో అదితిస్తజోషా స్వాహ ధాత్ర ఇదన్న మమ
యస్వాహృదా కీరిడామన్యమానో మర్త్యం మర్త్యో జోహవీమి జాతవేదో జశ అస్మాసుధేః ప్రజాభిరగ్నే అమృతత్తమస్యాగుస్వాహ చమండాగ్నజే జాతవేదసే ఇదన్నమమ యస్మై త్వగం సుకృతే జాతవేద ఉలోకభగ్నే కృటవస్యోనం అశ్వినగుం సపుత్రిడం వీరవంతం గోబంధగోరయిన్నశదే స్వస్తి స్వాహా చమండగ్నజే జాతవేదసే ఇదన్నమమ ఓం ద్వే సుపుత్రశవసో వృత్రం గాభగాయః నత్వామింద్రాతిరిచ్యతే స్వాహా చమన్ ఇంద్రాయ పుత్రిణ ఇదన్నమమ ఉక్త ఉక్తే సోమ ఇంద్రం మమాదనీథే నీథే మఖవానగుం సుదాసః యదీగుం సబాధః పితరన్న పుత్రాः సమానదక్షా అవసేహ వందే స్వాహా చమన్ ఇంద్రాయ మఘవద ఇదన్నమమ అయిందా అది దేన్వగ్గుస్థాః పక్కన పెట్టండి అది పక్కన పెట్టేసి నీళ్లు ప్రాసావీహి అందరికీ దర్భలు వచ్చినాయా అమ్మా మీరు లేచి ఒక డొప్ప ఉంది కదా స్టీల్ లాంటి డొప్ప ఉంది కదా అమ్మా డొప్ప ఉంది కదా ఆ డొప్పలో కొద్దిగా అదే గబ్బి కావాలి ఆయనకి ఇవ్వేందుకు గబ్బి గింతే కట్ చేయరా అని చెప్పలేదా తీసి మరీ ఆ డొప్పలో మన ఆవు పిడక ఉంది కదా కొద్దిగా పిడక వేసుకోండి కత్తెర తీసుకొని లేచి నిలబడి ఉండి మృత్యుంజయ మహాభాగ ఆయుర్వర్ధయముత్తమ తప్పించుకోరు అయిందా మహాదేవ దర్భలు మీ పక్కన పెట్టుకోండి తల్లి తండ్రి ఇద్దరు లేచి నిల్చోండి కత్తెర తీసుకోండి మీకు ఏం చెప్పినా ఒక డొప్పలో ఆ పిడక వేసుకోమన్నా కదా వేసుకున్నారా ఆ డొప్పలో కత్తెర రాలేదా అయ్యా కత్తెర వస్తానే ఉన్నా 5 నిమిషాలు అయిందా ఓం ఉష్ణేన వాజబుధకేనే అయ్యా అది ఒక నిమిషం నేను చెప్పిన మాట వినండి దర్భలు ఉన్నాయి కదా
ఒక్కసారి దర్భలు పక్కన పెట్టి ఉద్దన్నితో నీళ్లు అగ్నికి చూపియండి ఒకసారి. ఆ పిడకతో ఉన్నటువంటిది ఆమె పట్టుకోవాలి, అమ్మ పట్టుకోవాలి. అది అర్థమైందా? పట్టుకునరా. ఉద్దన్నితో నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకోండి, అగ్నికి చూపించి కుడి చేతిలో పోసుకోండి, కుడి చేతిలో పోసుకోండి. పోసుకునరా. అబ్బాయి యొక్క తల మీద ఇలా నిమురాలి, పోసుకొని నిమురాలి. ఉష్ణేర వాజపు దగేనేక్యతి దిక్కేశానవపదో త్రీందర్భానాస్తీర్యా పూర్వతోందర్ధాయ. అయ్యా దర్భలు ఉంటాయి కదా, ఇగో ఇలా దర్భలు ఉంటాయి కదా, చూపిస్తున్నా చూడండి. ఇగో దర్భలు ఉంటాయి కదా, ఇలా తీసుకోండి, నన్ను చూడండి, పైకి పట్టుకోండి, ఇవి కత్తిరేయండి. అర్థమైందా? ఇలా నేను చెప్పినట్టుగా అయిందా? ఓం ఏనావత్సవిదాక్షిరేణ సోమస్య వర్ణస్య విద్వాన్ తేన బ్రహ్మణోపదేతమస్యాదుష్మాంజరదృష్టిర్యథా సదయం. పేరు చెప్పండి. ఆ అబ్బాయి పేరు చెప్పుకొని కట్ చేయండి. కట్ చేయాలి. ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో కత్తెరతో మీరు కట్ చేయాలి. తండ్రే కట్ చేయాలి, ఇంకెవరు కట్ చేయదు. అయిందా? కట్ చేసినరా. కట్ చేసిన కింద పడొద్దు, వెంట్రుకలు కింద పడొద్దు. మీ చేతిలో పట్టుకొని కుడి చేతిలో తీసుకొని భార్య చేతిలో ఉన్నటువంటి యొక్క ఆ గోమయంలో పెట్టాలి. పెట్టినరా? తూర్పు భాగంలో అయిందా? తిరస్టాక్షరేణ. అయ్యా చేతులు ఒకసారి ఇట్లా నీళ్లతో తుడుచుకోవాలి. ప్రాక్టీస్ కోసం అయితే మొదలు వాళ్ళకి కట్ చేద్దామంటారా? ఆ ప్రాక్టీస్ కోసం మొదలు వీళ్ళకి కట్ చేస్తే అయిపోతుంది అంటే చెప్పండి, మరి అట్లా నుంచి చేద్దాం ఏదో. మనిషికో మాట కాదండి, దర్భలు తీసుకోండి, కట్ చేయాలి. అర్థమైందా? అబ్బాయిని కూర్చోబెట్టండి. ఎందుకు నేను నిలబడరా? పిల్లలు ఎందుకు నిలబడరు? రే మీరు ఎందుకు నిలబడ్డరా? కూర్చోండి. వెంట్రుకలే కట్ చేయాలి, వెంట్రుకలే దర్భలతో కూడిన వెంట్రుకలే కట్ చేయాలి. అయ్యా మహాదేవ, ఇగో ఇట్లా పట్టుకోండి. అరే అయ్యా ఒకసారి నన్ను చూడండి అందరూ. అయ్యా అడ్డున్నటువంటి వాళ్ళను పక్కకైనా వచ్చి చూడండి, నన్ను చూడండి. ఇగో ఇట్లా తీసుకోవాలి, ఇట్లా కట్ చేయాలి. ఇది దీన్ని కుడి చేతిలో తీసుకొని భార్య చేతిలో పెట్టాలి, చేతులు తుడుచుకోవాలి నీళ్లతో. ఇలా 1 2 3 4. అర్థమైందా? మహాదేవ చెప్పరా చెప్పరా. ఓం తిరస్తాక్షరేణ పునఃస్త్రీందర్భానాదాయ. అయిందా? యక్షురేణ వర్చేతా వివేశజావద్రావసికేశానో సింధిజిరో ఆస్యాజప్రపోషైః ఈ ఆచార్యో దర్భమిశ్రాంతాన్ కేశానమాద్రే ప్రదాయ పునఃస్త్రీందర్భానాదాయ ఊర్ధ్వాగ్రేర్దక్షిణతోందర్ధాయ ఏన పూషా బృహస్పతిరగ్నేరింద్రస్యజాయుషే బుధో తేనాస్యాయుషే బుధో శ్లోక్యాజ సుస్తయే. కట్ చేయండి. ఇది తిరస్తాక్షురేణ కేశానవాపజిత్వా అపౌపస్పృశ్య. కట్ చేసినటువంటిది కుడి చేతిలో భార్య యొక్క చేతిలో పెట్టండి, ఆ చేతిలో ఉన్నటువంటి గోమయం మీద పెట్టండి. మళ్ళీ చేతులు తుడుచుకోండి, మళ్ళీ 3 దర్భలు తీసుకోండి. పురస్త్రీందర్భానాదాయ ఊర్ధ్వాగ్రై పశ్చిమదోందర్ధాయ. మళ్ళీ పశ్చిమ భాగంలో తీసుకోండి, పశ్చిమ భాగంలోకి తీసుకోండి. ఏ నభోజశ్చరాత్యంజోక్చపశ్చాత్ సూర్యో తేనాస్యాయుషే బుభుసో శ్లోక్యాజ స్వస్తయే. ఇది తిరస్టాక్షురేణ కేశాన్వాపజిత్వా. కట్ చేయండి. మళ్ళీ భార్య యొక్క చేతిలో పెట్టండి, మళ్ళీ చేతులు తుడుచుకోండి.
దర్భమిశ్రాంతాన్ కేశాన్ మాత్రే ప్రదాయ పురస్త్రీన్ దర్భానాధాయ ఊర్ధ్వాగ్రే ఉత్తరతోంతర్ధాయ ఉత్తరం దిక్కు తీసుకోండి ఏన పూషా బృహస్పతే అగ్నేరింద్రస్య చాయుషే వపదు తేన తేన పామి శర్మన్న మీ అబ్బాయి యొక్క పేరు చెప్పుకోండి శర్మన్ ఆజుషా వర్చస యథాజ్యోక్సుబనాసాః ఇది తిరశ్చాక్షరేణ పుత్రకేశాన్ వాపయిత్వా అపౌపస్పృశ్య దర్భమిశ్రాంతాన్ కేశాన్ మాత్రే ప్రదాయ అయిందా ఉప్త్వాజకేశానిత్యోదుంబరమూలే దర్భస్తంభే ఉపగుహతి ఉప్త్వాజకేశాన్ వరుణస్య పాశో వరుణస్య రాజ్ఞో బృహస్పతిస్స విధాతోపో అగ్ని తేభ్యో నిధానం బగుధాన్ రవిందన్నం ధరాప్యావా పృథివీ అపస్సుభ క్షురం ప్రక్షాళ్య అంటే కత్తెరను కడగాలి బ్రహ్మణే వరం దదాతి దక్షిణం దిక్కు అది పెట్టండి అవి పెట్టండి మొత్తం దక్షిణం దిక్కు పెట్టండి వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ పడొద్దు ఆ కత్తెర ఆ దర్భ ఆ వెంట్రుకలు ఒక చోట పెట్టండి లేదా ఒక కవర్లో పెట్టుకొని అక్కడ పెట్టండి ఒక కవర్లో పెట్టుకొని పెట్టండి తీసుకోండి పెట్టుకోండి అనేన చౌలేన కర్మణ మహావిష్ణు సుప్రీణాతు అక్షతుల నీళ్ళు వదిలిపెట్టి నేను చెప్పేది బాగా వినండి మహాదేవ 1 2 3 4 4 దిక్కుల 4 ఉంటుంది శిఖ మాత్రం పై భాగంలో ఉంటుంది అది కులధర్మము అంటారు అర్థమైందా కిందికి 1 2 3 4 కులం కోసం ఈ భాగంలో ఉంటుంది గోష్పాదం అంతా మీకెంతైనా సరే పంచశిఖలు పెట్టుకోండి సరేనా కాబట్టి తీసుకొని వెళ్తే మా కార్యక్రమం అయిపోయింది మీరు చేసుకొని వస్తే డైరెక్ట్ ఉపనయన కార్యక్రమమే ప్రారంభం సరేనా హర నమః పార్వతీపదే హర హర మహాదేవ హర 2 గంటలకు మొదలు పెడితే 3 4 5 5:30 3:30 గంటలు నాన్ స్టాప్గా కర్మలన్నీ పూర్తి చేసిన 4:30 5 4 అంతే కదా 4 గంటలు